మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ మనం ఆలోచన చేయబోయేటువంటి ఒక అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో ఆరాధన చేయలేదు. యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో ఆరాధన చేయలేదు. ఈ విషయం మనకు చాలా జాగ్రత్తగా అర్థం కావాలి. క్రొత్త నిబంధనలో ఆరాధన చేయలేదు. ఏ నిబంధనలు ఆరాధన చేయలేదు? క్రొత్త నిబంధనలో ఆయన ఏనాడు ఆరాధన చేయలేదు అన్నది సత్యం, వాస్తవం. ఈ సత్యాన్ని గుర్తించలేని వాళ్ళకి ఏనాడు కూడా సరే బైబిలు అర్థం కాదు. అలాంటి వాళ్ళు చేసేటువంటి ప్రార్థనలు అయితేనేమి, ఆరాధన అయితేనేమి, ఇంకేదైనా కార్యక్రమాలు అయితేనేమి అన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుంది. ఇది మనకు తేటగా అర్థం కావాల్సినటువంటి ఒక విషయం అన్నమాట. కాబట్టి సిద్ధాంతపరమైన విషయం మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా సిద్ధాంతంగా మనం ఆలోచన చేయకపోయినప్పటికీ కూడా సరే ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి విషయం ఇది. సిద్ధాంతం వద్దు, ఎన్ని రోజులకి సిద్ధాంత విషయాలు మాట్లాడుతూ ఉంటారు అని అనొచ్చేమో మీరందరూ కూడా. ఎన్ని రోజులకని కాదు, ఈ విషయాలు తెలుసుకోకపోతే శూన్యమే, అన్నీ శూన్యం. కాబట్టి నేను చెప్పేటువంటి సంగతిని మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు చేసినటువంటి బోధనలో, స్వయాన ఆయన చేసిన బోధలో ఆయన చెప్పుకుంటున్నటువంటి మాట ఏమిటో మనకు అర్థం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అనేక సార్లు మనం అది విన్నాం. అనేక సార్లు, కొన్నిసార్లు కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు విన్నాం. యేసు ప్రభు బ్రతికినంత కాలం ఏ నిబంధనకు బద్ధుడై బ్రతికారు? యేసు ప్రభు తన జీవితాంతం కూడా సరే పాత నిబంధన ప్రకారమే బ్రతికారు. ఆయన పాటించిన నిబంధన, ఏకైక నిబంధన ఏ నిబంధన? కొత్త నిబంధన. యేసుక్రీస్తు పాటించిన ఏకైక నిబంధన ఏ నిబంధన? పాత నిబంధన. ఇంతకు ముందు ఎవరో క్రొత్త నిబంధన అన్నారు? ధర్మశాస్త్రం అండి. ధర్మశాస్త్రం ఆయన పాటించి ఆయన ఉపదేశించినటువంటి రబ్బీ అని పిలువబడినటువంటి రబ్బీ అనే మాటకు అర్థం ఏమిటి? ధర్మశాస్త్రోపదేశం. ఎన్నిసార్లు చెప్పాలి మరలా బోధకుడు అంటారు? రబ్బీ అంటే అర్థం ఏమిటి? ధర్మశాస్త్రోపదేశకులనే రబ్బీలు అని అంటారు. జీసస్ వాస్ ద లాస్ట్ రబ్బీ. యేసుక్రీస్తు ఇశ్రాయేలీల యొక్క చివరి ధర్మశాస్త్రోపదేశకుడు, చివరి ధర్మశాస్త్రోపదేశకుడు. అబ్బా, ఎంత గొప్ప మాట అది! ఆయన చివరి ధర్మశాస్త్రోపదేశకుడిగా 33.5 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాల జీవిత కాలం ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే బోధ చేశారు అన్నట్టు కూడా చెబుతూ ఉంటారు. కాదు, ఆయన 12వ ఏట నుండే కూడా బోధ చేయటం మనం గమనిస్తాం. 12 నుండి 30 సంవత్సరాల దాకా ఎక్కడికి వెళ్ళాడు అనే కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలకు సమాధానం అవసరం లేని ఒక మాట. బహుశా మనం డీప్ డైవ్ చేసి మాట్లాడాలని అంటే ఖచ్చితంగా మాట్లాడదాం. నాట్ నౌ బట్ ఇన్ ద ఫ్యూచర్. ఖచ్చితంగా ఆ విషయాలన్నీ మనం బయట పెట్టగలం. కాకపోతే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న విషయం ఏమిటనంటే, యేసు ప్రభువు ఏ నిబంధనకు బద్ధుడై బ్రతికారంటే ధర్మశాస్త్ర నిబంధనకు బద్ధుడై బ్రతికారు.
ఏ నిబంధనను బోధించారు అని అంటే ధర్మశాస్త్రోపదేశకుడిగా చివరి రబ్బీగా ఆయన బోధను ధర్మశాస్త్రాన్ని బట్టి బోధించి ఇశ్రాయేలీలకు పరిచారం చేశారు. ఎవరికి పరిచారం చేశారండి? ఇశ్రాయేలీలకు పరిచారం చేశారు. కాబట్టి సంఘం ముందు ఆయన భూమి మీద బ్రతికినప్పుడు సంఘం అనేది లేదు, సంఘమే లేదు. అలాంటి సందర్భంలో ప్రభువైన యేసు ఆరాధన గురించి ఉన్నటువంటి పరిస్థితుల్లో ధర్మశాస్త్రం కనీసం సిలువలో కొట్టివేయబడినటువంటి విషయం అన్నటువంటి సత్యాన్ని, ధర్మశాస్త్రం సిలువలో కొట్టివేయబడిన కనీస విషయాన్ని గుర్తెరగని నరరూప రాక్షసులు, ఈనాడు నరరూప సాతానులు, నరరూప అపవాదులు ఏం చేస్తున్నారనంటే యేసు ప్రభు ఏదో క్రొత్త నిబంధన బోధన చేస్తున్నారన్నటువంటి ఒక అపవాదాన్ని లేవనెత్తి క్రొత్త నిబంధనల్లో యేసు ప్రభు ఆరాధన చేస్తూ ఉంటారు. మనకంటే 30 నిమిషాల ముందు కూర్చుంటారంట. నిమిషాలు కూడా చెప్పాడు ఇప్పుడు ఒకడు. ఆరాధన సమయం 30 నిమిషాలకు ముందు. ఉదాహరణకు దేవదానం గారు స్థాపించినటువంటి ఆ అబద్ధపు క్రీస్తు సంఘం ఉంది చూడండి. బోరబండలో ఒకటి ఉంది, అదేవిధంగా పెరంబూరులో, చెన్నైలో ఒకటి ఉంది. అక్కడేమో హైదరాబాద్లో బోరబండ, చెన్నైలో పెరంబూరు. ఏ 30 నిమిషాలు? వీళ్ళేమో 8 గంటలకు అంటారు, వాళ్ళేమో 9:30కి అంటారు. వాళ్ళ దగ్గర 9:30కి ముందే వచ్చి కూర్చుంటాడా? వీళ్ళ దగ్గర 8:30కి వచ్చి ముందు కూర్చుంటాడా? ఎక్కడ వెళ్ళి కూర్చుంటాడు ఆరాధన చేయటానికి? ఎవరికైనా సమాధానం అందుతుందని నేను చెప్తున్నా. నేను వేసిన ప్రశ్నకు సమాధానం 30 నిమిషాల ముందు కూర్చుంటాడంట వాళ్ళ సంఘంలో. అన్ని సంఘాల్లో ఆయన ఏం చేయాలి మరి? అన్ని 30 నిమిషాల ముందు కూర్చోవాలి అంటే ఇంక వేరే ఇది ఉండకూడదు ఆయనకి. 1, 2 ఆరాధనలో యేసు ప్రభు క్రొత్త నిబంధన ఆరాధన చేస్తున్నాడు అన్నటువంటి ఒక అబద్ధాన్ని లేవనెత్తి యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని బట్టి మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది అని అన్నాడు. కాబట్టి మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. మేము అన్నది ఎవరు? సంఘమా? బాబుల్లారా, సంఘమే లేదురా ఆ సమయం, ఆ టైంలో. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము అని అంటే, ఆరాధించుదుము అని అంటే ఫ్యూచర్లో ప్రవచనాత్మకంగా యేసు ప్రభు సంఘం ఏర్పడిన తర్వాత ఆరాధించే ఒక విషయం గురించి మాట్లాడుతున్నారనడానికి అవకాశం ఉంది. మేము మాకు తెలిసిన దానిని, మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధించువారు అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే అర్థం ఏమిటి? ఆ కాలంలో జరుగుతున్నటువంటి ఒక ఆరాధన సందర్భం గురించి యేసు ప్రభు వర్తమానంగా మాట్లాడుతున్న ఒక సందర్భం, వర్తమాన కాలంలో మాట్లాడుతున్న సందర్భం. ఆ వర్తమాన కాలంలో ఆరాధన ఎలా వాళ్ళు చేస్తున్నారు, ఈయన మేము అని చెప్పబడినటువంటి వాళ్ళు ఎవరు? సంఘమా? మాకు అన్నటువంటి వాళ్ళు ఎవరు? సంఘమా? ఇంతకీ సంఘము అనేటువంటి ఒక విషయం ఏదైతే ఉందో, సంఘము ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? మొన్న ఒక దినాన గన్నబాబు అనే ఒక వ్యక్తితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, సంఘం అనేది సిలువకు ముందు లేదు బాబు అని అంటే, సంఘం అనేది ఆది కాలం నుండి కూడా ఉందంట. అంతకంటే మించిన
నేను డైరెక్ట్గా వచనం చదవండి, మీరు వచనం చదివి మాట్లాడండి అని ప్రేమతో గౌరవించి మాట్లాడినప్పుడు, వాళ్ళకి దేవదానం గారు నేర్పరు. ప్రేమతో గౌరవించి మాట్లాడినప్పుడు అత్యంత దారుణంగా దూషించి మాట్లాడాడు. అపోస్తల కార్యాలలో 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. కాబట్టి ఎప్పుడు సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది? ఆయన శిలువలో మరణించిన తర్వాత వారు సిలువ రక్తము సిలువ రక్తమును బట్టి సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం ఎవడో కడితే ఏర్పడేది కాదు, ఎవడో కడితే ఏర్పడేది కాదు. ఇది చేతితో చేయబడిన గుడారం అంట. దేంతో చేయబడినది? చేతితో చేయబడిన గుడారమును. ఈ సృష్టి సంబంధం కానే కాదంట సంఘం అంటే. ఈ గుడారము దేనికి సంబంధించింది కాదు, సృష్టి సంబంధించి చేతి పనులు. చేతితో ఎవడో చేస్తే ఏర్పడేది కాదు ఇది. కాబట్టి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే, సంఘం గురించిన కనీస అవగాహన లేకుండా, సంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడిందో కూడా తెలియనటువంటి వాళ్ళు బోధలు చేయటం, నరరూప రాక్షసులు గాను, నరరూప అపవాదులు గాను, సాతానులు గాను నేడు కనబడడం అనేది జరుగుతూ ఉంది. అపవాది యొక్క రూపం ఎలా ఉంటుందని అంటే, ఇలాంటి అబద్ధ బోధనలు చేసేవాడు అపవాది ఒకటే రూపం దాల్చిన వాళ్ళుగా ఉంటారన్నమాట. ఇది కూడా ఆత్మ సంబంధమైన రూపమే. భాస్కర్ గారు మ్యూట్ లో పెట్టండి. కాబట్టి మేము మాకు తెలిసిన దానిని ఆరాధించే వారము అని అన్నప్పుడు, యేసు ప్రభు మేము అన్నప్పుడు ఎవరో కూడా చెప్పేస్తున్నారు అక్కడ. ఎవరు వాళ్ళు? అక్కడ వచనం చదివితే మాట్లాడుతూ తెలుస్తుంది. రక్షణ యూదులలో నుండియే. రక్షణ ఎక్కడి నుండి కలుగుతుంది? యూదుల నుండి. కాబట్టి మేము అన్న వాళ్ళు ఎవరు? యూదులు. మాకు మీకు ఎంత తేటగా అక్కడ మాట్లాడుతున్నాడో యేసు ప్రభు. సమాధానం ఇచ్చారా? మరొకసారి చదవండి ఎవరైనా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు. యోహాను సువార్త 4వ అధ్యాయం 22. మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించువారు, తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. ఇప్పుడు చూడండి, మీరు అన్నప్పుడు ఎవరు వాళ్ళు? ఆ స్త్రీతో మీరు అని అంటారు. సమరయ స్త్రీతో మీరు అని అన్నప్పుడు ఒకరిని ఉద్దేశించి యేసు ప్రభువు మాట్లాడటం లేదు. మరి ఎవరిని ఉద్దేశించి యేసు ప్రభువు మాట్లాడుతున్నారు? వారి జాతి మొత్తం, సమరయ జాతిని మొత్తాన్ని ఉపయోగించి మీరు అని అన్నారు. వాళ్ళందరూ ఎలాంటి ఆరాధన చేస్తున్నారంటే, తెలియని దాన్ని పట్టుకుని ఆరాధన చేస్తా ఉన్నారు. మేము అని అన్నారు. యేసు ప్రభు మేము అని అన్నప్పుడు ఆయన కూడా ఇంక్లూజివ్ లో ఉన్నారా? ఎస్, ఆయన కూడా ఇంక్లూజివ్ లో ఉన్నారు. తన్ను సహితం కలుపుకొని మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం. మేము మాకు తెలిసిన దానిని. మాకు అన్న వాళ్ళు ఎవరు? ఎక్కడెక్కడ ఊహించాల్సిన అవసరం లేదు. దీనికి ఇతరత్ర వచనాల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. కళ్ళు తెరిచి చూస్తే వచనం అక్కడనే ఉంది. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించే వారము, రక్షణ యూదులలో నుండియే. వాస్తవానికి యోధ మతాన్ని స్వీకరించే పద్ధతి ప్రకారం తండ్రిని పాత నిబంధనలో ఆరాధన చేసే అవకాశాన్ని, ధర్మశాస్త్రంలో వెసులుబాటును అన్ని జనులకు దేవుడే కల్పించారు. ఎలాగా? యోధ మతాన్ని ముందు స్వీకరించి తండ్రిని ఆరాధించేటువంటి ఒక పద్ధతి అన్ని జనులకు వెసులుబాటుగా దేవుడే ధర్మశాస్త్రంలో వెసులుబాటును కల్పించారు. అయితే విషయం ఏమిటంటే, ఇక్కడ చెప్పబడినటువంటి వ్యక్తులు
మేమని అన్నప్పటికీ, మాకు తెలిసిన దాన్ని ఆరాధించే వారమని చెప్పుకున్నప్పటికీ, వీళ్ళు కూడా ఆరాధనలోకి రావాలంటే యూద మతాన్ని వీళ్ళు ఏం చేయాలి? స్వీకరించాలి. యూద మత స్వీకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే యథార్థముగా ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది అని అన్నప్పుడు, ఇది ఒకవేళ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది అని అంటే, యేసు ప్రభువు కూడా సరే ఇప్పుడు ఏం చేస్తూ ఉండాలి? తండ్రిని ఆరాధించాలి. ఎవరిని ఆరాధన చేయాలండి? తండ్రిని ఆరాధన చేయాలి. సరే, తండ్రిని ఆరాధన చేయాలనంటే ఇంతకీ ఆరాధన అనే ఒక కార్యక్రమంలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 5. ఆరాధన అనే కార్యక్రమంలో 5 అంశాలు ఉన్నాయి. నేను సమాధానం ఇట్లా చెప్పేశాను, పర్లేదు, మీకు అందరికీ తెలిసిందే, మనం చేస్తున్నదే. కాకపోతే ఈ 5 కార్యక్రమాల్లో యేసు ప్రభు యొక్క పాత్ర ఏమై ఉందో నెక్స్ట్ 5 వారాల్లో మనం పరిశీలన చేయబోతాం. ఈ 5 కార్యక్రమాల్లో యేసు ప్రభు యొక్క పాత్ర ఏమై ఉంది క్రొత్త నిబంధనలో? ఏది ఒకవేళ క్రొత్త నిబంధన అనుకున్నా, ఈ క్రొత్త నిబంధన ప్రకారం, ఈ క్రొత్త నిబంధన ఆరాధన అనే ఒక విషయంలో యేసు ప్రభు నిజముగా 5 పాల్గొంటారా అన్నది ఇక్కడ మనం పరిశీలన చేయబోయేటువంటి ఒక ట్రైనింగ్ సబ్జెక్ట్ అన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పేది? కాబట్టి యేసు ప్రభు 5 కార్యక్రమాల్లో మొదటిది పాటలు అనుకుందాం. ఏంటిదండి? పాటలు. ఈ పాటలను పాడేటువంటి సందర్భంలో యేసు ప్రభు పాత్ర ఏమిటి క్రొత్త నిబంధనలో ఆరాధనలో? కాబట్టి సబ్జెక్ట్ ఏమిటనంటే, క్రొత్త నిబంధన ప్రకారం యేసు ప్రభు ఆరాధన చేయలేదు. ఇది సబ్జెక్టు. సబ్జెక్ట్ ఏమిటి చెప్పండి? క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఆరాధకుడు కాదు, ఆరాధన చేయలేదు. కష్టం చేయాల్సిన అవసరం లేదు. పర్టికులర్ స్టేట్మెంట్ అనేది తేటగా వచ్చేసేయడం మంచిది. పెద్ద సబ్జెక్ట్ ఉండాలి, పెద్ద పేరు ఉండకూడదు అనే రూల్ ఎక్కడా లేదు. క్రొత్త నిబంధన ప్రకారం యేసు ప్రభు ఆరాధన చేయలేదు. నంబర్ 1 అది సబ్జెక్టు. అందులో పార్ట్ 1 ఏమిటనంటే, క్రొత్త నిబంధన ఆరాధనలో పాటలు పాడే విషయంలో క్రీస్తు పాత్ర ఏమిటి? ఆరాధనలో లేదా క్రొత్త నిబంధన ఆరాధనలో, క్రొత్త నిబంధన అని అనాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆ నిబంధన అంటే ఎక్కడ ఏమిటో తెలియని మూర్ఖులు, నరరూప అపవాదులు ఉన్నారు కాబట్టి. కాబట్టి ఏమై ఉంది యేసు ప్రభు నిజంగా ఇవాళ ఆరాధనల్లో మీకంటే నాకంటే ముందు కూర్చొని యేసు ప్రభు పాటలు పాడుతున్నారా? ఎవరైనా వచనం చెబితే, వాస్తవానికి క్రొత్త నిబంధనలో ఆయన పాడినటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా వచనాలు ఉన్నాయి అని అంటే వచనాలు లేవు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు పాడుకుంటూ కూర్చుంటున్నారా అని అంటే వచనాలే లేవు. ఒక విషయం చదువుతాం. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 19, ఎఫెసీ పత్రిక 5:19లో, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయముల్లో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. పాడే వ్యక్తులు ఎవరిక్కడ? మీరు అని అన్నాడు. అంటే సంఘంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భం ఇది. సంఘంలో ఉన్న వాళ్ళతో మాట్లాడే సందర్భం. ఈ సంఘంలో ఉన్న వాళ్ళు యేసు ప్రభువును పాడాలా, లేదా ప్రభువు సంఘంతో కలిసి ఇంకొక వ్యక్తిని తండ్రిని పాడాలా? ఏమైనా అసలు పొంతనుందా? సమాధానం వాస్తవానికి రాకూడదు. ఏమైనా పొంతనుంటే మాట్లాడితే సరే. సందర్భం ఏమిటనంటే,
యేసు ప్రభువును గూర్చి పాడుచు కీర్తించాల్సినటువంటి బాధ్యతను సంఘానికి దేవుడు అప్పగించాడు. ఇప్పుడు సంఘం అని అంటే యేసు ప్రభు మనతో పాటు ఆరాధనలో కూర్చొని తండ్రినే పాడాల్సిన అవసరం ఉన్నప్పుడు తన గురించి తాను పాడుకుంటూ కూర్చుంటారా? చెప్పండి, ఇప్పుడు సమాధానం చెప్పొచ్చు. పాడరు. తన గురించి తాను గొప్పగా పాడుకుంటారా? ప్రభువును కూర్చి మీ హృదయంలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించుచు అని అన్నాడు. పాడుచు కీర్తించుచు అన్నప్పుడు మీ హృదయాల్లో, యేసు ప్రభు హృదయాల్లో ఆయన గురించి ఆయన పాడుకుంటూ కీర్తించుకుంటూ కూర్చుంటాడా? తండ్రిని ఆరాధించే కోణంలో అసలు ఎక్కడా లేని విచిత్రం అన్నమాట. ఎక్కడా లేని వింత. కొన్ని మంచి మాటలు చెబితే దాన్ని అర్థం చేసుకునే స్తోమత, సామర్థ్యం కూడా ఉండాలి. లేదా మంచి మనసు అనేది ఒకటి ఉండాలి. ఈ మంచి మనసు లేకపోతే, మంచివారుగా లేకపోతే చెబుతున్న సందర్భం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. మంచి మనసు లేకపోతే అంగీకరించలేని స్థితుల్లో దుర్మార్గంగా మారిపోతూ ఉంటారు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 15 8 నుండి నేను చదువుతున్నాను. నేను చెప్పున్నదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్ని జనులు ఆయన కనికరమును మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. 3 యుగాల సంగతి ఇక్కడ వచ్చేసింది. పితరులకేమో తండ్రి ఏం చేశారు? వాగ్దానం చేశారు. అందులో దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని సత్యవంతుడని స్థాపించాల్సిన అవసరత యేసు ప్రభువుకు ఉంది. 2, అన్ని జనులు తండ్రి యొక్క కనికరమును అర్థం చేసుకుని మహిమపరచాలి. అన్ని జనులు తండ్రి కనికరాన్ని, ఆయన కనికరమును అర్థం చేసుకుని ఏం చేయాలి? అన్ని జనులు ఆయన కనికరమును మహిమపరచుటకును అని అన్నాడు. ఈ 2 కార్యక్రమాలు జరగాలంటే యేసుక్రీస్తు ఎవరికి పరిచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎవరికి పరిచారం చేశారు యేసుక్రీస్తు? సున్నతి గల వారికి యేసు ప్రభు. కాబట్టి 3 యుగాల కాలం నాటి పరిస్థితులు ఇక్కడ మాట్లాడడం అనేది జరిగింది. అర్థమవుతుందండి? ఒకటేమో పితరులకు వాగ్దానం, 2 అన్ని జనులకు కనికరం, 3 సున్నతి గల వారికి పరిచారం చేయడం యేసుక్రీస్తు ద్వారా జరిగిందన్నమాట. నేను అందుకే చెప్పాను ఇంతకు ముందు కూడా, మొట్టమొదటి స్టేట్మెంటే ఏమిటనంటే, యేసు ప్రభు బ్రతికినంత కాలం ఎవరికి పరిచారం చేశారు? ఇశ్రాయేలీయులకు. ఎవరికి పరిచారం చేశారు? ఇశ్రాయేలీయులకు పరిచారం చేశారు. ఇంకా చెప్పలేదు కొంతమంది. యేసు ప్రభు సంఘానికి పరిచారం చేయడానికి వచ్చాడని చెప్పేస్తే పోయేదేమో. ఇంకా ఎంత దారుణంగా ఉంటుంటుందో చెప్పగలరు. అది అంత సులభమే. మా మాటలకేముందండి? ఒక అడ్డా అదుపా వీళ్ళకి తెలిసే ఒక నిబంధన పరిమితులు ఏమైనా తెలుసా? తెలియదు. మాటలు ఏది మాట్లాడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. నెక్స్ట్ 9వ వచనం చూడండి. ఎందు విషయమై పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడు, అన్ని జనులు కనికరం పొందటం, అదేవిధంగా క్రీస్తు సున్నతి గల వారికి పరిచారం చేయటం అనేటువంటి కార్యక్రమాలు ఏవైతే జరిగాయో అందు విషయమై ఈ హేతువు చేతను అన్ని జనులలో నేను నిన్ను స్తుతింతును. మరలా చదువుతున్నాను, చూసుకోండి. ఇక్కడ కొంచెం తప్పుడు సిద్ధాంతాలు లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి.
అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. ఈ వచనాన్ని తీసుకెళ్ళి ఇంకేదో వచనానికి ముడిపెట్టి ఇది యేసు ప్రభువుకు సంబంధించిన మాట అన్నట్లుగా బోధ చేశారు ఈ నరరూప అపవాదికులు. అబద్ధాన్ని బోధించే, అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాన్ని బోధించేటువంటి దరిద్రపు బోధకులు. ఈ హేతువు చేత అన్ని జనుల్లో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును. అన్ని జనులు అని అన్నాడు, అన్ని జనులు అని అన్నాడు. నంబర్ 1, ఎవరి మధ్యలో స్తుతిస్తానన్నాడు? అన్ని జనులలో స్తుతింతును. యేసు ప్రభు ఎవరికి పరిచారం చేశారు? ఇశ్రాయేలీయులకు, సున్నతి గలవారికి. ఇశ్రాయేలీల కంటే సున్నతి గలవారు, వాళ్ళకి పరిచారం చేశారు. వాళ్ళ మధ్యలో పాడారు, వాళ్ళ మధ్యలో కార్యక్రమాలు జరిగించారు. ఇక్కడ సంఘము అనేది, సంఘం అన్ని జనులలో నేను నిన్ను స్తుతింతును అనేటువంటి మాట సంఘానికి ఆపాదించడానికి అవకాశం ఉందా? సంఘానికి ఆపాదించడానికి కూడా అవకాశం లేదు. అన్ని జనులు అంటే వాళ్ళు పాపులు. ఇక్కడ యేసు ప్రభువుని ఎక్కడ ఇరికించడానికి ప్రయత్నం చేశారో నాకు తెలియదు, కానీ వీళ్ళ బుద్ధులలో తప్పుడు సిద్ధాంతాలను బట్టి ఇలా ఇరికించబడ్డారు క్రీస్తు యేసు. ఈ హేతువు చేతను అన్ని జనుల్లో నేను నిన్ను స్తుతింతును అని అన్నాడు. స్తుతించే ఒక కార్యక్రమం, పాటల గురించి ఇక్కడ డిస్కషన్ చేస్తా ఉన్నది. నేను నిన్ను స్తుతింతునని చెబుతున్న వ్యక్తి ఎవరు? నీ నామ సంకీర్తనం చేయుదునని వ్రాయబడి ఉన్నది అని అన్నాడు. ఒకవేళ ఇది యేసు ప్రభు అనుకుంటే, నామ సంకీర్తనం అని అన్నప్పుడు నామం ఎవరిది? నీ నామ సంకీర్తనం అన్నప్పుడు యేసు ప్రభువుకి ఒకవేళ ఆపాదిస్తే నామం ఎవరి నామాన్ని సంకీర్తనం చేసే పరిస్థితులుగా యేసు ప్రభు కనబడాలి? తండ్రి అయిన దేవుని యొక్క నామం అనగా యెహోవా అన్నటువంటి పాత నిబంధన నామాన్ని ఏం చేయాలి? సంకీర్తనం చేయాలి. అతిపోయి నిత్యపోతుంది చూద్దాము. இங்க பேசுனது தெரியாதమ్మా. కాబట్టి యెహోవా నామము నామ సంకీర్తనము చేయుదునని రాయబడి ఉన్నది అని అన్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా యెహోవా అన్నటువంటి నామాన్ని బట్టి క్రొత్త నిబంధనలో యేసు ప్రభువే పాటలు పాడినట్లుగా సంకీర్తనం చేసినట్లుగా ఉందా? నామాన్ని ఉందా? అసలు యేసు ప్రభు పాడాడని ఎక్కడ చెప్తారో నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ ఎక్కడ వచనం ఉంది? క్రొత్త నిబంధనలో యేసు ప్రభు పాడాడు. ఎక్కడ పాడాడు? ఎలా పాడాలి? నామ సంకీర్తనం అని అన్నాడు. పాడాడనంటే ఏదో ఒకటి పాడేశాడని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ తప్పించుకునే మార్గం లేదు. ఎందుకనంటే ఇక్కడ పాడింది ఏంటిది? నామ సంకీర్తనం. నామ సంకీర్తనం అన్నటంటే నామ సంకీర్తనం అనేటువంటి మాటలో యెహోవా అనేటువంటి నామం నిజముగా ఉపయోగించబడాల్సిన పరిస్థితి ఉంది. అర్థమవుతుంది నేను చెప్పేది? మరియు అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు. అన్ని జనులు ఎవరితో సంతోషించాలి? ఆయన ప్రజలు. ఇది సంఘం. అన్ని జనులు ఆయన ప్రజలతో సంతోషించుడి. మరియు సమస్త అన్ని జనులారా ప్రభువును స్తుతించుడి. సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పి ఉన్నది. సకల ప్రజలు ఎవరిని కొనియాడుతారు? ఇక్కడ ప్రభువును అని అన్నాడు. ఏ ప్రభువు? ఆ ప్రభు. అది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రభు అని కంటుగా పెద్ద అక్షరంలో రాయబడి ఉంటుంటే అది తండ్రిని గురించి మాట్లాడినటువంటి మాటగా మనం చెప్పొచ్చు. కాకపోతే
ఇక్కడ సమస్తమైన అన్ని జనులు అనబడినటువంటి వాళ్ళు సంఘములో చేర్చబడినటువంటి పరిస్థితులతో ఆయన ప్రజలతో సంతోషించడం అంటే దాని అర్థం ఏమిటంటే అన్ని జనులు అనేవాళ్ళు దేవుని పిల్లలుగా మారిన తర్వాత సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి అన్నటువంటి ఆ ప్రభువు ఎవరో 12వ వచనంలో తేటగా చెప్పేస్తున్నాడు. మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చెగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచివాడను. ఏంటండి? అన్యజనులను ఏలుటకు లేచివాడు వచ్చును, ఆయన యందు ఏం చేస్తారు అన్ని జనులు? చూసారు, ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రభు అయిన క్రీస్తుని గురించి మాట్లాడుతున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక చాలా అర్థవంతమైనటువంటి ఒక విషయం ఇది. ఇక్కడ చెప్పబడుతున్న ప్రభువు అని తండ్రి అయిన దేవుడు అనే ఒక ఉద్దేశాన్ని చెప్పబడినప్పటికీ అది ప్రవచనం కాబట్టి ప్రవచనాన్ని అలాగే ఎత్తి చూపించినప్పుడు ఎప్పుడు కూడా సరే ప్రవచనాన్ని అలాగే ఎత్తి చూపించినప్పుడు ప్రవచనం అంతా కూడా సరే పాత నిబంధనలో ఉంటుంది. ప్రవచనం పాత నిబంధనలో ఉంటున్నప్పుడు అక్కడ యెహోవా అన్న పేరు మీదుగానే రాయబడి ఉంటుంది. ఆ యెహోవాని ఆయన నామాన్ని బట్టి యేసుక్రీస్తు అనే సమకాలికుడు లేదా సమమైనటువంటి వారు ఆయన్ను ఉద్దేశించినటువంటి విషయాన్ని అక్కడ యేసుక్రీస్తును ఉద్దేశించి అక్కడ చెబితే అదే విషయాన్ని ఇక్కడ ఎత్తి చూపించడం అన్నది జరిగింది. అందుకని ప్రభు అని పెద్ద అక్షరాల్లో రాస్తూ ఆయన గురించి చెప్పినట్లుగా చెప్పబడినప్పటికీ కూడా సరే ఈ వచనం ఎవరిని ఉద్దేశించింది అని అంటే ఎవరిని ఉద్దేశించింది? యేసు ప్రభు వారిని ఉద్దేశించిన మాట. నేను చెప్పిన దానికంతా తలలు ఊపేవాళ్ళు కాదు, మీకు కూడా జ్ఞానం ఉంది. మీరందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్, చదువుకోలేకపోయినా పర్లేదు, జ్ఞానం అయితే ఖచ్చితంగా దేవుడిచ్చాడు. కనీసం చదువుకున్న వాళ్ళైనా గుర్తించగలుగుతారని అంటే అది లేదు లోకంలో. అన్యజనుల మధ్యలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనం చేయటం అన్న వ్యక్తి ఎవరో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది యేసుక్రీస్తా ఇంకెవరైనా అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. అందులోని అన్ని జనులను ఏలువాడు యెషయాలో నుండి వేరు చిగురుగా వస్తాడు. యెషయాలో నుండి వేరు చిగురు అన్నప్పుడు అది ఎవరిని ఉద్దేశించినటువంటి మాట? యేసు ప్రభువుని గురించిన మాట. అనగా అన్ని జనులను ఏలుటకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్ని జనులు నిరీక్షణ ఉంచుదురు. నిరీక్షణ ఉంచకపోతే పోతావు ఖచ్చితంగా. ఆయన యందు నిరీక్షణ ఉంచకపోతే మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. చెప్పేదేమో నేను నమ్ముకున్నాను, యేసు ప్రభుని నమ్ముతాను, విశ్వసిస్తాను అంటారు. కానీ యేసు ప్రభువే తన్ని సంకీర్తనం చేస్తూ ఉంటాడని ఈ వచనాన్ని చూపిస్తారు. 9వ వచనాన్ని 15:9. అన్ని జనుల మధ్యలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనం చేయదును అనే మాటను యేసు ప్రభువుకి ఆపాదించడం ఎంత పెద్ద నేరమో. అన్ని జనులను ఏలుటకు లేచివాడు ఆయన. ఏలుటకు లేచివాడు ఆయనతో ఈ అన్ని జనులతో పాపులతో కూర్చొనేసి పరిశుద్ధమైనటువంటి తన యొక్క రక్తాన్ని బట్టి కడిగేసి వాళ్ళతోనే సమంగా కూర్చుంటారా యేసుక్రీస్తు పాటలు పాడడానికి? ఆయన యందు అన్ని జనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును. చూసారా, ఇక్కడ నేను చెప్పిన మాటనే మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఆ మాటను మీరు కేవలం మంచివారును, సమస్త జ్ఞాన సంపూర్ణులను. ఈ సంగతులను అర్థం చేసుకోవటానికి మంచితనం ఒకటి ఉండాలి. దుష్టత్వాన్ని మనసులో నింపుకుంటే ఇది ఎక్కదు.
ముందు కావాల్సింది మంచితనం. ఒకంత మంచితనం లేదండి ఈ క్రీస్తు సంఘాల్లో. ఈ దేవదానం చేసిన బోధనలు విన్న ప్రతి ఒక్కడికి ఆ మంచితనం ఒకంత కూడా లేదు. అసలు దేవుని భయం ఒకంత లేదు. అతనే కాదు, ఇంక ఎవడెవడో ఉన్నారు కదా ప్రపంచంలో క్రీస్తు సంఘం పేరు పెట్టుకునేసి తెలుగు, తెలంగాణ, ఈ తమిళనాడు ప్రాంతాల్లో, కర్ణాటక ప్రాంతాల్లో, ఈ ఇండియా ప్రపంచం మొత్తంలో ఈ మనుషులు క్రీస్తు సంఘం అన్న పేరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సరే క్రొత్త నిబంధనను అంగీకరించినటువంటి మనుషులు. ఇదే మంచితనం లేని దుష్ట బుద్ధులు కలిగినటువంటి వాళ్ళుగాను భ్రష్టులుగాను ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తించగలం. అయితే ఇక్కడ వీళ్ళు నా సహోదరులారా అని అన్నాడు. నా సహోదరులారా అన్నప్పుడు చెబుతున్న వ్యక్తి ఎవరండి? చెబుతున్న వ్యక్తి ఎవరు? పౌలు. ఎందుకు రెండోసారి చెప్పడానికి భయపడతారు? చెప్పొచ్చు, వాస్తవమే కదా. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. నా మట్టుకు అని అంటున్నాడు. అంటే అర్థమేమిటి? పౌలు గారు చెబుతున్నటువంటి సందర్భం. అయినను 15 ఆన్సర్ వచ్చేసింది చూసుకోండి. అయినను అన్యజనులు అన్న అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగినట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మమును జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. కాబట్టి నీ నామ సంకీర్తనం చేయదును అని చెప్పబడుతున్న వ్యక్తి ఎవరు? చెప్పుతున్న వ్యక్తి ఎవరు? ఇప్పుడైనా సమాధానం చెప్పండి. ఒకటే ప్రశ్న వేసినా మీరు కన్ఫ్యూజన్ అయి సమాధానం చెప్పలేకపోతారు. నామ సంకీర్తనము అని చెప్పబడుతున్న వ్యక్తి ఎవరు? చెప్పే వ్యక్తి పౌలు గారు. చెప్పే వ్యక్తి పౌలు. చెప్పబడుతున్న వ్యక్తి ఎవరు? ఎగ్జాక్ట్లీ. చెప్పబడుతున్న వ్యక్తి ఎవరు? ప్రశ్నను అర్థం చేసుకోండి. నేనేమి మిమ్మల్ని ఉప్పి తప్పిపు చేసి ట్విస్టింగ్ ప్రశ్నలు ఏమి వేయట్లేదు. దయచేసి ఆలోచన చేయండి. మరొకసారి 15th verse. అయినను అన్యజనులు అన్న అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి అన్యజనులు అనేవాళ్ళు సంఘంలో చేర్చబడడం ద్వారా, అర్పించబడడం ద్వారా పరిశుద్ధాత్మ వలన ఏం చేయబడతారు? వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమే యాజక ధర్మం జరిగించు. అదే సువార్తలోనే పెట్టేశాడు. నామ సంకీర్తనం అన్నటువంటి విషయంలో సంకీర్తనం అనేటువంటి అంటే పాటలు మాత్రమే కాదు, సువార్త తెలియజేసేటప్పుడు పాటలు కూడా పాడొచ్చు. అదేవిధంగా సువార్తలో యేసుక్రీస్తు యొక్క నామం అనేది ఘనపరచబడేటువంటి ఒక సంగతి. నామం అనేది నామవాచకానికి సర్వనామానికి తెలియలేనటువంటి అర్థం తెలియలేనటువంటి మానవ జాతి గుర్తించలేకుండా యేసు ప్రభుకి లేఖన భాగాలను ఆపాదించడం అన్నది ఎంత తప్పుడు సిద్ధాంతమో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. మరొకసారి నా స్టేట్మెంట్ని రీఇన్స్టేట్ చేస్తూ ఉన్నాను. నా స్టేట్మెంట్ ఏమిటనంటే, సిద్ధాంతపరమైన విషయాలను మనం ఖండించకపోతే ఖచ్చితంగా విశ్వాసం బలహీనమైపోతుంది. నేను ఈ విషయాలు మాట్లాడుతున్నానంటే మీ విశ్వాసాలు స్థిరపరచబడడం కొరకు. కాబట్టి నేను సువార్త విషయమే యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడినైతిని. అంటే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మరొకసారి 9వ వచనానికి వెళ్ళి చదవండి ఎవరైనా. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనం చేయుదును అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇది ఎవరిని ఉద్దేశించింది?
తిరిగి క్రీస్తు ప్రభువారు అంటారు, ఎవరిని ఉద్దేశించింది? తిరిగి సంఘం అంటారు. పౌలు చెబుతున్నాడు, పౌలు నేను నీ నామమును నిన్ను స్తుతింతును. పౌలు చెబుతున్న మాట, ఎవరిని స్తుతింతును? నీ నామ సంకీర్తనం చేయుదును అని అన్నప్పుడు ఎవరిని గురించి చెబుతున్నాడు? ఎవరిని గురించి ఎవరు చెబుతున్నాడు? పౌలు యేసు ప్రభు యొక్క నామ సంకీర్తనం చేసే ఒక విషయంలో ఎక్కడ తెలియజేస్తూ ఉన్నాడు? అన్ని జనుల్లో నేను తెలియజేస్తాను అని అన్నాడు అన్నమాట. అది ఏ రూపంలో? సువార్త రూపంలో. సువార్త రూపంలో. కారణం ఏమిటంటే, ఇలా జరగాలని పితరులకే తండ్రి అయిన దేవుడు ఏం చేశారనంటే వాగ్దానం చేసి పెట్టేశారు. ఇలా జరగాలని యేసు ప్రభు కూడా సరే అన్ని జనుల సున్నతి కలిగిన వారికి పరిచారం చేశారు. యేసుక్రీస్తు పరిచారం చేశారు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఏమైనా ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? 16 ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. డైరెక్ట్గా వచ్చినప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. నేను దీన్ని ధైర్యం చేసుకొని మీకు సంక్షేపంగా రాసి పంపిస్తున్నాను, చూసుకోండి. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణం కలదు. ఎలాగనగా 18 మరొకసారి ఆన్సర్ వస్తుంది. 18 ఎలాగనగా అనే జనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. ఒక్కటి నామ సంకీర్తనం అనేటువంటి ఒక మాట దేన్ని బట్టి అని అంటే అక్కడ చెప్పేశాడు, ఛానల్స్ చెప్పేశాడు. వాక్యం చేత, క్రియ చేత, గురుతుల బలము చేత, మహత్కార్యముల బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేత నా ద్వారా చేయించిన వాటిని. పేరు వచ్చేసింది నామ సంకీర్తనం అనేటువంటి పేరు. అది ఎవరు, దేని కొరకు అంట? దేని కొరకు? సువార్త కొరకు, ప్రభు కొరకు. దేని కొరకు? 18 అన్ని జనులు విధేయులగటానికి. అన్ని జనుల మధ్యలోనే కదా నేను నీ నామ సంకీర్తనం చేస్తానని అన్నాడు. ఎవరి మధ్యలో సంకీర్తనం చేస్తానన్నాడు పౌలు గారు? అంతే. అన్ని జనులకు అపోస్తలుడు ఎవరు? పౌలు. మిగిలిన 12 మందికి అపోస్తలు, 12 గోత్రికులకు ఆ 12 మంది ఎటు వెళ్ళిపోతే అన్ని జనులు అనేటువంటి ఒక మాట అపోస్తలుడైన పౌలుకు సంబంధించినటువంటి మాట. అన్ని జనుల మధ్యలో అంట యేసు ప్రభు వచ్చి కూర్చొని సంకీర్తనం చేస్తాడా? ఎక్కడ చెప్పాడు ఈ విషయాలన్నీ? వాళ్ళు అన్ని జనులు విధేయులు అవ్వడానికి నేను ఈ కార్యక్రమం చేస్తాను అని అన్నాడు అన్నమాట. ఏ కార్యక్రమం? నామ సంకీర్తనం చేస్తాను ప్రభువా, క్రీస్తు ప్రభువా, నీ నామాన్ని నేను తెలియజేస్తాను. సువార్త రూపంలో, వాక్య రూపంలో తెలియజేస్తాను, క్రియల ద్వారా తెలియజేస్తాను, గురుతుల బలాల చేత నేను తెలియజేస్తాను, మహత్కార్యముల బలము చేత తెలియజేస్తాను. నిన్ను ఎలా చెప్పాలి చెప్పు? పరిశుద్ధాత్మ నాకు బలం అనుగ్రహించడం ద్వారా కూడా నేను ఈ అన్ని జనులకు తెలియజేస్తాను. వాళ్ళు కొంతైనా కొంత నమ్ముతారు, మారుతారు అని. 19 కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశముల యందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు స్వార్థను సంపూర్ణముగా ప్రకటించి ఉన్నాను. ఇది పద్ధతి. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఇతను కూడా కట్టడానికి లేదు. పునాది ఒకటే, పునాదులు అనేకములు లేవు. మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియచేయబడలేదో వారు చూతురనియు, వినని వారు గ్రహింతురనియు,
రాయబడిన ప్రకారం క్రీస్తు నామ మెరుగని చోట్లను ఆన్సర్ వస్తానే ఉంది. క్రీస్తు నామము ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని ఈ హేతువు చేతను మీ వద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకం కలిగెను అని అన్నాడు అన్నమాట. కాబట్టి అన్ని జనులు అనేటువంటి మనుషులు పాపులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో విధేయతను చూపించడం కొరకు సువార్త ద్వారా క్రీస్తు నామం ఎరుగని ప్రజల దగ్గరికి వెళ్ళి క్రీస్తును బోధించడం అనేటువంటి ఒక కోణంలో ఉపయోగించబడినటువంటి వచన భాగము రోమపత్రిక 15:9. అంతే తప్ప క్రీస్తు అంట మనతో పాటు అంట ఆరాధనలో కూర్చుంటాడంట. మనం అన్ని జనులంట, మనం అన్ని జనులుగానే ఉన్నాము కాబట్టి మనం ఏం చేయాలి, మనలాంటి అన్ని జనులతో కూడా యేసు ప్రభు వచ్చి కూర్చొని తండ్రి యొక్క నామాన్ని సంకీర్తనం చేసుకుంటూ కూర్చుంటాడనేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని నమ్మేసింది అనాలోచనగా, అత్యంత మూర్ఖంగా. ఇంకేం పదాలు వాడాలో నాకు తెలియట్లేదు. ఇంతకంటే ఈ కింద వచ్చిన చదవబట్టిగా పూర్తిగా అర్థమైందండి. అవి 15 చదవబట్టిగా అర్థమైంది. ఒక వచనాన్ని పట్టుకుని ఊగలాడితే అర్థం కాదు తిమోతి గారు. ఒక వచనాన్ని పట్టుకొని ఊగలాడుతూ జీవితాంతం ఊగలాడి చనిపోయిన మనుషులు ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ నరకం వెళ్ళిపోతారన్నమాట. అటు నుంచి అటే చనిపోయిన వాళ్ళకి ఏం కలుగుతుందండి? రెండవ మరణం. మరణించిన వాళ్ళకి ఏం కలుగుతుంది? రెండవ మరణం కలుగుతుంది. అర్థమవుతుంది నేను చెప్పే విషయం. కాబట్టి పార్ట్ 2 ఇందులోనే నామ సంకీర్తనం చేసే విషయంలోనే పార్ట్ 2 వచ్చే వారం మనం ఆలోచన చేస్తాం. మీకు అందరికి క్రీస్తు నామములో వందనాలు.